ఈసారి కాసేపు రాత. ఎవరికైనా రాసే అలవాట్లు ఉంటాయి కదా అందరికి డెఫినెట్ గా. సో టాపిక్ ఇస్తాను, దాని మీద ఒక పేజ్ రాయాలి అంతే. ఎవరెవరు రాద్దాం అనుకుంటున్నారు రండి, ఒక ముగ్గురు కావాలి మాకు, చాకులు లాంటి వాళ్ళు ముగ్గురు. బల్లాల దేవుని మధ్యలో కూర్చోబెట్టండి. ఓకే, ఇప్పుడు మీ ముగ్గురు పందులు వాటి పెంపకాల గురించి రాస్తారు. కుదరదా? గేదె పేడ గురించి మీరేమి సరే ఓ పని చేద్దాం, కరెంటు గురించి మీకేం తెలుసో రాయండి. కరెంటు గురించి ఎలా జనరేట్ అవుతుందో లేకపోతే ఏంటో అసలు దాంతో అవసరం ఏంటో మీ ఇష్టం. ఒక పేపర్ లో కరెంటు గురించి రాస్తారు, 2 sheets దేర్. సో రెండో పేపర్ మీద కరెంటుతో నడిచే ఏదో ఒక వస్తువులు 3 వస్తువులు గీయాలి. కరెంటుతో రన్ అయ్యే 3 వస్తువులు. రెడీయా? 3, 2, 1 గో. మీకు అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇంకెవరికైనా ఏమైనా కల్చరల్స్ కానీ ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి? సల్మాన్ ఖాన్ వచ్చాడు మా షోకి, చూడలేదు తమ్ముడు ఇందా నుంచి. హాయ్ హాయ్. ఏం పేరు? ప్రేమ్ కుమార్. ప్రేమను పంచుతూ ఉంటావా ప్రేమ్ కుమార్? ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాసా? సరే, తెలుగా హిందీయా? తెలుగు. అంత డౌట్ లో ఉన్నావేంటి? మదర్ టంగ్ ఏంటమ్మా? తెలుగు. తెలుగే. ఓకే, పాట పాడతావా? డైలాగ్ చెప్తావా? చెప్పు. 25 నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వాడి కొడుకు వచ్చాడు అని చెప్పు. ఆయన్ని నమ్ముకుని 600 గడపలున్నాయి ఇక్కడ. 6గురు నేసుకొచ్చి ఆయన్నే బెదిరిద్దాం అనుకున్నారా? అరే నైస్ షర్ట్ బ్రో, బాగుంది. నీకు అన్నయ్య ఉన్నాడా? అవును. అది అన్నదనుకుంటా. మీ పేరేంటి? ఆదర్శ్. ఆదర్శ్ 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 నా పేరు. ఆదర్శ్. ఓ ఆదర్శ్, ఏం చేస్తుంటావు? ఉట్టే తిందిరు. మామూలు చదివావా? ఎక్కడ దాకా? ఇంటర్. డిగ్రీ అని జాయిన్ అవుతావా? ఆలోచిస్తున్నావు మంచి కాలేజ్ ఏంటి అని. నీకేం డౌట్స్ వస్తే నా అడుగు, ఏ కాలేజీలో బాగుంటుంది అని నేను చెప్తా. అటెండెన్స్ ప్రాబ్లం రాకూడదు, కో ఎడ్యుకేషన్ అయి ఉండాలి, కాలేజ్కి వచ్చే వాళ్ళందరూ బాగుండాలి. ఇంటికి ఫోన్ చేయదు బరాబర్, ఇంటికి ఫోన్ చేయదు. ఇంటర్నల్స్ ఉండద్దు, డైరెక్ట్ ఎక్స్టర్నల్స్. ఎక్స్టర్నల్స్ లో ఇన్విజిలేటర్ కూడా మన సార్లే ఉండాలి. టెన్షన్ తీసుకోకు. సరే, మన దోస్తులందరి కోసం టెన్షన్ ఏం లేదు, నాకేం టెన్షన్. వెరీ గుడ్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. ఏం టు నో అబౌట్ తెలుగులో RENT రెంట్, కరెంట్, ఆపరేటర్స్ కరెంట్, ప్రొసీజర్ కరెంట్ అనేది నువ్వు ఇటు వచ్చావు అనుకోమా, కెమెరాలో ఇద్దరు పట్టాం. నాకున్నావు అనుకో, నీకు సెపరేట్ గా ఒక కెమెరా పెట్టారు. ప్రొసీజర్ కరెంట్ అనేది మనకు చాలా ఉపయోగపడేది. దీనిని చాలా బాగా తయారు చేస్తారు. అదేమన్నా చెంబా కుండ తయారు చేయడానికి, ఎందుకంటే అది మనకు ఉపయోగపడుతుంది. ముందుగా మనం తీగని కడగాలి, కరెంట్ తీగని కడగాలి. ప్లగ్ ఆన్ చేశాక అమ్మా, ప్లగ్ ఆన్ చేశాక తీగని కడగాల. ఇంకా దాన్ని కడుక్కుని అతుక్కుపోయి ఉంటాయి మనం. అడ్వాంటేజెస్. బికాస్ ఆఫ్ కరెంట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ అని హెడ్డింగ్ పెట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అని పాయింట్ అంట. కరెంట్ వల్ల మనం ఎక్స్ప్రెస్ షో చూస్తాం. డిసడ్వాంటేజ్, వితౌట్ కరెంట్ ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్. వితౌట్ కరెంట్ మనం ఎక్స్ప్రెస్ షో చూడలేం. రిజల్ట్, కరెంట్ వల్ల చచ్చిపోయిన ప్రదీప్. ఇదేం రిజల్ట్ రా? కరెంట్ వల్ల చచ్చిపోయిన ప్రదీప అంటే కరెంట్ గురించి నువ్వు రాసింది చదివి చచ్చిపోయిన ప్రదీప్. వెరీ గుడ్. ఆర్ట్ బై ఎక్స్ప్రెస్ రాజా, రాజీ డాలీ. ఆర్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్ రాజా. ఆర్ట్ ఆఫ్ ద ఎక్స్ప్రెస్. ఇది ఫ్యాన్ అయి ఉంటుంది. అవును. వెరీ గుడ్. ఎవరో ఫ్యాన్ ఊరేసుకున్నారు. మీ గర్ల్ ఫ్రెండ్. ప్రదీప్ ని పెళ్లి చేసుకోలేదని చచ్చిపోయిన ప్రేయసి. అయ్యయ్యో తప్పునన్న, అలాంటివి చేయకండి. ఎందుకంటే నేను రకుల్ ప్రీత్ సింగ్ నే గానీ కాజల్ గానీ చేసుకున్నాను.
నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరిని బాధ పెట్టడం ఇష్టం లేదు నాకు. ఇద్దరిని చేసుకో అయిపోతుంది. యా 2 సుళ్ళు ఉన్నాయి నాకు, సో ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం, మాట్లాడుకోవట్లేదు వాళ్ళిద్దరు. అందుకని నేను అటు రకులు ఇటు కాజల్ కాకుండా రాశి కన్నా అయితే బెటర్ ఏమో సెటిల్ అవుదాం అనుకున్నా. నేను రాయమంది కరెంట్, ఆయన రాసింది పవర్ కట్. పవర్ కట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ చిట్లు పెట్టుకెళ్ళినట్టే. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ వే. Power cut is a very bad and ugly thing. The power should not be cut because I can't live without TV or cannot live without my mobile. అంటే అంతే కదా భయ్య. అంతే భయ్య. ఐ అంటే వి. ఓ అలా అంటే ఇప్పుడు మైక్ కెమెరా ఇది ఇంగ్లీష్ లాగా ఉంది ఇదేదో కొంచెం. Recently, the government of TS, Telangana State, used many schemes to overcome this problem. The power cut is happened due to many reasons, mainly by half knowledge of engineering, to stop the serials in TV, to non-see Pradeep in TV. Uses of power cut. Power is used to see IPL. Power is used for charge mobile. Charging mobile. Power is used for freeze. గడ్డగట్టడానికి వాడతారు కరెంట్. ఫ్రిడ్జ్. పవర్ ఈజ్ యూజ్డ్ ఫర్ లైట్. హౌ టు ఇంప్రూవ్ పవర్? యూజ్ లెస్ మొబైల్, యూజ్ లెస్ ఐపీఎల్ అంట. ఐపీఎల్ మ్యాచెస్ కొంత తక్కువ చూస్తే పవర్ సేవ్ అవుతుంది. అంటే టీవీ ఆఫ్ చేస్తాం కదా మాక్సిమం. నువ్వు టెన్షన్ పెట్టక నాకు, నువ్వు చెప్పేదానికంటే దారుణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు ఈ బొమ్మలు ఏదేశం. అది ఓన్లీ మా ఇంట్లో ఉంటాయి భయ్య. అది ఓన్లీ లాస్ట్ లో ఒక సెంటెన్స్ చదవండి. అది అంటే ఇది నిజం చెప్పి ప్రామిస్ చేసే ఫ్యానా? ఫ్యాన్ మా ఇంట్లో ఫ్యాన్. అది ఇది ఫోన్, ఐఫోన్. ఈ కిందదేంటి? ఇది కూడా ఫోన్. ఐఫోన్ అది 10 ఇప్పుడు న్యూ వర్షన్. అది కింద మన పేరు వచ్చేస్తుంది. ప్లగ్ పెట్టే ఉంచాలా? పెట్టి ఉంచాలి, మళ్ళీ తీయొద్దు. చౌపు గోడకు పెట్టుకోవాలా? ఇదేంది? అది ట్యూబ్ లైట్ భయ, కొడితే వాళ్ళు మా ఇంట్లో ఉంటది. అదే నువ్వు రాసే కూడా తెలిసిపోయింది. అది బల్బ్ బ్రోకెన్ అంట. దిస్ షుడ్ బి రెడ్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కంపల్సరీ భయ్యా. కరెంట్ 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 తొక్కలో కరెంట్. నాకేం తెలుసురా కరెంట్ గురించి. బట్ ఒకటి తెలుసు, మా ప్రదీప్ లాగా ఉంటది కరెంట్. చూడ్డానికి సన్నగా బట్ పవర్. ఒకటి తెలుసు, ప్రదీప్ లాగా ఉంటది కరెంట్. చూడ్డానికి సన్నగా బట్ పవర్ ఎక్కి నాకు వైఫై ఉంటే చాలు కరెంట్ గురించి ఎందుకు. ఐ లైక్ యూ కరెంట్ పవర్ ప్రదీప్. మా ప్రదీప్ తో పెట్టుకోకురా సస్తావ్. ఫ్రీజ్ లాగా టీవీ లాగా ఉంటాడు, ఏసీ లాంటోడు మా కరెంట్. ప్రదీప్ చల్లగా ఉంటాడు. ప్రదీప్ చల్లగా ఉంటాడు అని అనుకుంటాడు కానీ అస్సలుండడు. ఇంకా నాకు తెలియదు కరెంటు తొక్క ఏదంటే బిస్కెట్. ఇదంతా బిస్కెట్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. అమ్మాయి ఆవిడే ఒప్పేసుకుంది ఆ బొమ్మలే. అరే సూపర్ రా. ఇది వాషింగ్ మెషిన్. డబ్బాకి 2 చుక్కలు ఉన్నాయి. అదే డబ్బా అడ్డంగా గీసింది ఏసీ. ఫ్యాన్ ఏంటంటే రౌండ్ గీసి చుక్కలు పెట్టింది చుట్టూరా. మా ప్రదీప్ ని హార్ట్ లో గీసుకున్న ఎండలో ఎందుకు. కరెంట్ అంట కరెంటు జోకులు నవ్వండిరా. హే సూపర్, వెరీ గుడ్. నేను ఒకళ్ళు ఇద్దరు అనుకున్నాను, ముగ్గురు తేడాగా ఉన్నారు. వెరీ గుడ్, చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు ఎప్పటికైనా మంచి మంచి చదువులు చదివి పెద్దవాళ్ళ గ్యారంటీ తెలిసిపోతుంది. అసలు ఈ టాపిక్ గురించి మీ అవగాహనే నాకు అర్థమైపోయింది. బట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా బాగా రాశారు. అసలు నిజంగా అలా రాసినట్టు కనుక బయట ఎక్కడైనా తెలిస్తే నిజంగా మీరు రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసి వావా వావా అంటారు. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. అయ్యే
చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో చలికాలం కదా రఫ్గానే ఉంటుంది. రాజమండ్రి రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన శ్రీముఖి చూడండి.